మేడం షూట్కి రెడీ చేసాం మేడం, రండి మేడం. చాలా చీరలు పెట్టాము, మీరేమో మరీ ఒక చీరని ఇంత దేపు చూస్తున్నారు. అసలు చీర చూడు ఎంత బాగుంది, దీనికి బ్లౌజు. నీకు ఏం తెలుసు అసలు మా వయసు, మీ వయసులో ఉన్నప్పుడు మేము ఈ చీరలు కడితే ఏమంటే అంతే కదా, నా వయసులో ఉన్న వాళ్ళందరూ గుర్తు చేసుకోండి. మేము ఈ చీరలు కట్టుకుని గ్రేప్ చీరలు స్టెప్స్ చక్కగా, లేదంటే కొంతమంది సింగిల్ వేసేవారు చక్కగా, చిన్నగా హ్యాండ్స్, అప్పుడు పెద్ద హ్యాండ్స్ ఇలా కాదు, ఏం అందంగా ఉండేవాళ్ళం అండి. సినిమా యాక్టర్తో పోటీ పడేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఏముందండి, ఫ్రాక్స్లు వేస్తారు, లేకపోతే చుడిదార్లు వేస్తారు, ఏమైనా అందంగా ఉంటున్నారా? అసలు మన అందం ముందు వాళ్ళు ఎంతండి. ఆ రోజులకి వెళ్ళిపోయాను రే మీనా, ఆ పాత మధురాలు. ఎందుకంటే ఈ క్రేప్ చీరలు అప్పుడు మీ ఏజ్ మాకున్నప్పుడు 30 to 40లో పిచ్చి కట్టేవాళ్ళం. మార్కెట్లో కూడా చాలా విపరీతంగా వచ్చేవి కదండి. ఫ్యాబ్రిక్ కూడా ఎంతో హాయిగా ఉండి జర్నీస్కి కానీ, ఎందుకంటే ఆ రోజులకి వెళ్ళిపోయా, వెనక్కి రాలేకపోతే. ఇప్పుడు సావిత్రి అమ్మ గుర్తొస్తుంది నాకైతే. అదే కదా, ఎంత బాగున్నాయండి. ప్యూర్ క్రేప్ అండ్ తర్వాత ప్యూర్ జార్జెట్స్ ఎంత బాగున్నాయో. జార్జెట్ అయితే అసలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవేనా కొంపతీసి కలర్ లో పోతాయా? ఎంత నేను మాట పడాల్సి వచ్చింది అందుకోసం. లేదు మ్యామ్, కలర్ ఏం పోదు, మీకు బాగా మండుతుంది చీరలు. ప్యూర్ క్రేప్, ప్యూర్ జార్జెట్స్ ఎంత బాగున్నాయి సారీస్. ఇవాళ ఏంటి ఇవన్నీ మనం షూట్ పెడుతున్నామా? అవును, అసలు మిస్ కావద్దండి మా అమ్మ. ఒక్కొక్క చీర ఒక్కొక్కటి అసలు ఎంతెంత బాగున్నాయండి, ఏ కలర్ కా కలర్. మేడం చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చంద్రముఖి జ్యోతిక లాగా అనిపిస్తుంది కదా, ఏ కలర్ ఎలా ఉంది, ఎలా బాగుంది? చాలా నిజమే, ఎందుకంటే ఆ రోజులకి వెళ్ళిపోయారండి. మీరు కూడా అలా వెళ్ళిపోయారా? అయితే వీడియో చూసేసేయండి, చక్కగా నచ్చింది ఉంటే వెంటనే తీసేసుకోండి. ఇప్పుడు మన రంగవర్షలో ప్యూర్ క్రేప్ శారీస్, ఆపాత మధురాలు. రంగవర్ష ఇప్పుడు కొండాపూర్లో మాత్రమే కాదండి, కుక్కట్పల్లిలో కూడా ఉంటుంది. సో ఈ 2 బ్రాంచుల్లో కూడా ఈ చీరలు రెడీగా ఉంటాయి. మీరు స్టోర్కి వెళ్ళిపోవడం, తెచ్చేసుకోవడమే. ఇంకొకటి ఏంటంటే ఇవి డిమాండ్ ఎక్కువ కాబట్టి, వీటి గురించి నాకు తెలుసు కాబట్టి తొందరగా అయిపోతాయి. తొందరగా మాత్రం బుక్ చేసుకోండి, ఏ చీర ఆ చీర ఎంత బాగున్నాయో.